భార్గవ్ దాదా వర్షం తగ్గిందిరా. ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు 72% 14-19లో పూర్తి చేస్తే మరి 19-24లో వచ్చినటువంటి గొడ్డలి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రామ్ వాల్ని ధ్వంసం చేసి 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పురోభివృద్ధి లేనటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 15% పనుల్ని ఈవేళ పోలవరం పూర్తి చేశామని అంటే చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అధికారులు, ఏజెన్సీ, ఇరిగేషన్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయితే గత ప్రభుత్వంలో, ప్రశ్నార్థకం అయింది గత ప్రభుత్వంలో పోలవరం. అటువంటి డయాఫ్రమ్ వాల్ను కూడా ఈరోజు 990 కోట్ల రూపాయలు పెట్టి 440 రోజుల్లో పూర్తి చేసాం కొత్త డయాఫ్రమ్ వాల్ని. అదేవిధంగా ఏదైతే పెద్ద ఎత్తున వాటర్ సీపేజీ ఉంటే ఈ ప్రాంతంలో పని చేసుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితి వర్షాకాలంలో ఉంటే దాన్ని అధిగమించడానికి, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి బట్రస్ డ్యామ్ను కూడా 100% కంప్లీట్ చేసాం. దానివల్ల ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ అవడమే కాదు, సీపేజీ కూడా 60% సీపేజ్ తగ్గినటువంటి పరిస్థితి. మిగిలిన సీపేజీని కూడా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేసుకుని వర్షాకాలంలోనూ వరదల సమయంలో కూడా పనులు ఆగకుండా పోలవరంలో పనిచేస్తాం కాబట్టి ఈరోజు ఈ పురోగతి మనందరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం పోలవరం ఏదైతే మెయిన్ డ్యామ్, ఎందుకంటే పోలవరానికి అత్యంత కీలకమైనటువంటిది ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, మెయిన్ డ్యామ్. ఆ మెయిన్ డ్యామ్కి సంబంధించి ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో, గ్యాప్ 2 ఏదైతే ఉందో, ఆ గ్యాప్ 1కి సంబంధించినటువంటి పనులు 2025 మే నెలలో మేము ప్రారంభించాం. మరి ఈ సంవత్సరంలోనే 48% పనులు మెయిన్ డ్యామ్కు గ్యాప్ 1 పనులు పూర్తి చేసాం. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులు 2025 నవంబర్లో ప్రారంభించాం. ఇంకా సంవత్సరం పూర్తవలేదు. మరి 29% ఈ పనులు పూర్తయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తవడమే కాదు, రేపు రాబోయేటువంటి వర్షాకాలం వరదలు కూడా ఎట్లా అధిగమించాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే మరి ఈ యొక్క మట్టి కోర్ ఏదైతే దీనికి అవసరమో మరి అది దగ్గర దగ్గర 8.75 క్యూబిక్ మీటర్ల అవసరం ఉంటే దాన్ని ఆల్రెడీ 5.20 ల్యాక్ క్యూబిక్ మీటర్లు మేము రిజర్వ్ చేసుకున్నాం ఆల్రెడీ, రేపు వర్షాకాలంలో వరదల టైంలో ఇబ్బంది లేకుండా. అదేవిధంగా రాక్ కూడా చూస్తే 42.2 ల్యాక్ క్యూబిక్ మీటర్లు అవసరం ఉంటే మరి ఆల్రెడీ ఇప్పుడు 13 ల్యాక్ క్యూబిక్ మీటర్ల రాక్ని మేము స్టాక్ పెట్టుకున్నాం. ఎవ్రీడే ప్రాజెక్టులోంచి ఇల్లు వర్క్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అంటే ఇట్లా ప్రతి పనిని కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్ ఎట్లా ఏం పని చేయాలనేది ఒక ఆర్డర్లో షెడ్యూల్ తీసుకున్నాం కాబట్టి ఈ రకంగా ఇన్ టైంలో ఈ పనులన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. రేపు 2027లో చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అంటే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడంతో పాటుగా ఈ ప్రాజెక్టు యొక్క ఏదైతే నీరు కనెక్టివిటీస్, రైట్ మెయిన్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్, దానికి సంబంధించినటువంటి 4 ఏదైతే టన్నెల్స్ ఉన్నాయో ఆ 4 టన్నెల్లో ఆల్రెడీ 3 టన్నెల్స్ ఇప్పటికే పూర్తి చేసాం. 4వ టన్నెల్ కూడా ఇంకో 10 రోజుల్లో పూర్తి చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా నిర్వాసితులు వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ నిర్వాసితుల్ని త్యాగధనులుగా కొలుస్తూ ఉన్నారు, త్యాగధనులుగా పూజిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ 2 ఏళ్లలోనే 2250 కోట్ల రూపాయలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్వాసితులకు అందజేశాం. మళ్ళీ ఈ నెలలోనే కొత్తగా ఒక 200 కోట్ల రూపాయల నిర్వాసితులకి ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఆ ఆర్&ఆర్ క్లియర్ చేయడము, ఆ వాటితో పాటుగా కాలనీలు కూడా సకల సౌకర్యాలతోటి, మౌలిక వసతులతోటి కాలనీలు కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆ నిర్వాసితులకు సంబంధించిన ఇళ్ళు నిర్మాణానికి కూడా మరి గతంలో 2.85 ల్యాక్ ఉంటే దాన్ని 3.6 ల్యాక్కి పెంచి సొంతంగా ఇళ్ళ నిర్మాణం చేసే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. గతంలో ఇంటి స్థలానికి సంబంధించి 1,00,000 ఉంటే దాన్ని 1,00,000 పెంచి 2 లక్షల రూపాయలు నిర్వాసులకి ఎక్స్ట్రా కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో
ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. ఇంత వేగంగా ఈ పనులు జరుగుతున్నాయంటే కేంద్రం యొక్క సహకారం. పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా మన పాటిల్ ఇరిగేషన్ మంత్రి, జలశక్తి మంత్రిని కలవడం, నిధులు ఎప్పటికప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం, మరి ఆ తెచ్చినటువంటి నిధులను కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెడుతూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖర్చు పెడుతూ ఉన్నాం. గత గొడ్డల పార్టీ పాలనలో మీరు చూశారు, రియంబర్స్మెంట్ నిధులు కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు 19-24లో కేంద్రం పోలవరానికి రియంబర్స్మెంట్ చేస్తే ఆ రియంబర్స్మెంట్ చేసినటువంటి నిధులు కూడా పోలవరానికి ఖర్చు పెట్టలా, నిర్వాసితులు ఖర్చు పెట్టలా, వేరే వాటికి మరి ఆ రోజు గొడ్డల పార్టీ మరలించింది అని అంటే, తరలించింది అని అంటే మరి పోలవరం ప్రాజెక్టుకి ఎంత ద్రోహం చేసిందో ఆ రోజు గొడ్డల పార్టీ అనేది ఈ రకంగా ప్రతిదీ కూడా ఉదాహరణతో కూడా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడమే కాదు, ఈ పోలవరం ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా కూడా మార్చాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ఏజెన్సీలతో చర్చించి ఆ పోలవరం లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ లిఫ్ట్ ఫేస్ లిఫ్ట్ని సుందరీకరణ చేయాలని, ఆ యొక్క స్పిల్వేకి కింద బ్రిడ్జ్ ఐకానిక్ మోడల్లో ఉండాలని, ఈ రైట్ లెఫ్ట్ కనెక్టివ్స్ 500 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. ఈ పోలవరం ప్రాజెక్టుని ఫ్యూచర్లో అటు ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, అదేవిధంగా వైజాగ్ హైవేతో కూడా కనెక్టివిటీ కూడా ఇవ్వాలని ఆలోచన. ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి భద్రాచలం వరకు కూడా పాపికొండలు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క టూరిజంని డెవలప్ చేయడం, ఇట్లాంటి ఆలోచనలు ఎన్నో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి వారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకి ఈ యొక్క పోలవరం వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ధవళేశ్వరం గేట్లు అవి కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విధ్వంసానికి గురై ప్రమాదభరితంగా ఉంటే కనీసం పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ ఈరోజు కూటమి వచ్చాక 150 కోట్లు కేటాయించాం. ఆ యొక్క గేట్లు పనులు ప్రారంభం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ వారంలోనే ప్రారంభించి పోలవరం ప్రాజెక్టు కూడా ఇచ్చేసి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పురోగతి, నిర్వాసితులు, బ్యూటిఫికేషను, టోటల్ అన్ని అంశాల మీద పోలవరం ప్రాజెక్టు ఈ వారంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ తీసుకుంటారు ఈ పోలవరంలోనే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మిత్రుడు అడిగినట్టుగా ఎలినోవాతో పాటు ఈసారి సూపర్ ఎలినోవా అని ప్రపంచం అంతా కూడా వణుకుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో దుర్భిక్షాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, కరువు కాటకాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, కనీసం త్రాగడానికి మంచినీళ్ళ పరిస్థితి ఏంటనేది ఈవేళ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సూపర్ ఎలినోవా. అటువంటి సూపర్ ఎలినోవాని ఎదుర్కోవడానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మరి ముందుగానే సమాయత్తమై ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ కూడా పెర్ఫెక్ట్గా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జలధార జలహారతి కార్యక్రమం తీసుకున్నారు, ఆ జలధార జలహారతి తీసుకునేటప్పటికి ఈ సూపర్ ఎలినోవా ఇంత ప్రభావం చూపుతుందని తెలియకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కొంతమేర ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే భూమిని ఒక జలాశయంగా మార్చుకుని భూగర్భ జలాలను పెంచుకుంటే, అంటే 1 మీటరు భూగర్భ జలం పెరిగితే 99 టీఎంసీలు నీరు పెరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన. నిజంగా ఆయన జలధార జలహారతి 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98% పూర్తి చేసాం ఈ 100 రోజుల్లో. అంచేత ఆ జలధార జలహారతి పనులు పూర్తవడం అని అంటే ఏదైనా ఎక్కడైనా వర్షం, ఎందుకంటే ఇప్పుడు ఒక చోట అనిశ్చితంగా ఉంటుంది వర్షం, ఒక చోట అధికంగా కుంభకుష్టి కింద కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా వర్షం అధికంగా వచ్చినప్పుడు అధికంగా వచ్చినటువంటి వర్షం వేస్ట్ అవ్వకుండా మనం ఆల్రెడీ దానికి ఛానల్స్, కాలువలు, డ్రైన్లు ఎక్కడికక్కడ బాగు చేసి ఈ యొక్క జలధారలో ఆ ట్యాంకులకి అనుసంధానం చేసి చెరువులకి, అంచేత ప్రతి నీటి పొట్టిని ఒడిసిపెట్టి ఆ జలధార కొంత ఉపయోగపడుతుంది. రెండవది ఇప్పుడే మనం చూసాం వాటర్ మేనేజ్మెంట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. ఇవాళ పులిచింతల, ఇవాళ కృష్ణా నది చూసుకుంటే ఆల్మెట్టిలో నీళ్ళు లేవు, జోరాల్లో నీళ్ళు లేవు, శ్రీశైలంలో నీళ్ళు లేవు, నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు. కానీ మన పులిచింతల్లో మాత్రం 28 టీఎంసీలు ఈ రోజు కూడా నిల్వ ఉంచుకోగలిగాం జూలై నెల కూడా. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. ఆ రకంగానే ఆ వాటర్ని కూడా మనం జూలైని కృష్ణాకు వదిలేం, కానీ అవి కూడా ఒక 20 రోజులు, నెల రోజులు వస్తాయి మాకు పులిచింతలు. కానీ ఏదైతే మన గోదావరి పట్టిసీమ, ఎందుకంటే ఈ గోదావరి కూడా ఇన్ఫ్లో లేదు నిన్నటిదాకా. 70 సంవత్సరాల చరిత్రలో చూస్తే ఈ యొక్క జూలై 5వ తారీఖు వరకు ఇన్ఫ్లో లేకపోవడం అనేది మొదటిసారిని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు మొన్న పడినటువంటి వర్షాలకి ఈవేళ 56,000 క్యూసెక్కుల నీరు గోదావరిలో వస్తుంది. ఈ సాయంత్రానికి రేపటికి 1,00,000 క్యూసెక్కుల దాకా రావచ్చని అంచనా వేస్తూ ఉన్నాం.
అంచేత ఈ పోలవరం ప్రాజెక్టులో అడుగంటినటువంటి నీళ్లు కూడా ఇప్పుడు నిండుతూ ఉన్నాయి. అందుచేతనే ఈ ఒక్క చుక్క కూడా వృధా చేయకూడదు. ఈరోజు నైట్కి పోలవరం టచ్ చేస్తుంది కాబట్టి గోదావరి ఆ టచ్ చేసిన నీటిని సముద్రంలోకి ఎట్లయినా పోతుంది కాబట్టి దాన్ని పట్టిసేయమని ఇమ్మీడియట్లీ రేపు ఉదయమే పట్టిసీమ, అదేవిధంగా ఏదైతే ఈ ఎత్తిపోతలు గోదావరి మీద ఏదైతే తాటిపూడి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రైతుల కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే మా అందరికీ ఒక భద్రత, ఒక భరోసా.